ఈ ప్రాజెక్ట్ హైలైట్ ఏంటంటే ఇప్పుడుకిప్పుడు మీరు ఇల్లు కట్టుకోవచ్చు. ఇక్కడ ఒక కాలనీ ఉంది. ఈ కాలనీకి అటాచ్ అయ్యే ఈ యొక్క లేఅవుట్ ఉంది. వెరీ వెరీ ప్రైమ్ లొకేషన్ లో, అంతకు మించి మీరు అనుకుంటున్న బడ్జెట్ లో ఈ యొక్క లేఅవుట్ లో ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. వ్యూవర్స్, నేను ఈ రోజు ఒక మంచి ప్రాజెక్ట్ కి వచ్చాను. ఈ ప్రాజెక్ట్ హైలైట్ ఏంటంటే ఇప్పుడుకిప్పుడు మీరు ఇల్లు కట్టుకోవచ్చు. ఎందు గురించి అంటే మీరు చూడండి, ఆల్రెడీ ఇక్కడ ఒక కాలనీ ఉంది. ఈ కాలనీకి అటాచ్ అయ్యే ఈ యొక్క లేఅవుట్ ఉంది. ఇది HMDA అప్రూవ్డ్ అండ్ రేరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్. వెరీ వెరీ ప్రైమ్ లొకేషన్ లో, అంతకు మించి మీరు అనుకుంటున్న బడ్జెట్ లో ఈ యొక్క లేఅవుట్ లో ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. వెల్, ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి మాస్టర్ ప్లాన్ రోడ్. ఈ రోడ్ 65 ఫీట్ రోడ్. ఈ రోడ్ స్ట్రైట్ గా వెళ్ళిపోయి మనకి జాగృతి ఇంజనీరింగ్ కాలేజ్ కి కనెక్ట్ అవుతుంది. వెల్ వ్యూవర్స్, ఈ కాలనీకి అటాచ్ అయి ఉన్న లేఅవుట్ ఈ లేఅవుట్. దీన్ని సాన్వికా ప్రాపర్టీస్ వారు ప్రజెంట్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి అంజలి టౌన్షిప్. ఇది వచ్చేసరికి బొంగళూరు లొకేషన్, ఆదిబట్ల అన్నమాట. మనకి ఎగ్జిట్ నంబర్ 12 నుంచి జస్ట్ 2.5 km డిస్టెన్స్ లో ఈ యొక్క లేఅవుట్ కి రీచ్ అవ్వచ్చు. అండ్ జస్ట్ 1.2 km ఫ్రమ్ సాగర్ హైవే. చుట్టూరుగా ఇల్లులు, మంచి మంచి గవర్నమెంట్ ఆఫీసర్స్, గెజిటెడ్ ర్యాంక్ లో ఉన్న వాళ్ళు, ఇండస్ట్రియలిస్టులు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఆల్రెడీ 2012 నుంచి ఇక్కడ ఉంటున్నారు. ఈ యొక్క ప్రాజెక్ట్ కి కనెక్ట్ అయి ఉంది ఈ యొక్క లేఅవుట్. ఇది HMDA అప్రూవ్డ్ అండ్ రేరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్. అయితే ప్రెసెంట్ నేనైతే రోడ్ లో ఉన్నానో, ఈ రోడ్ వచ్చేసరికి మాస్టర్ ప్లాన్ రోడ్. మాస్టర్ ప్లాన్ లో ఇది 65 ఫీట్ రోడ్. ప్రెసెంట్ అయితే బ్లాక్ టాప్ ఏదైతే ఉందో ఇది 30 ఫీట్ లో ఉంది. దీనికి సెట్ బ్యాక్ 35 ఫీట్ రోడ్ ఉంది. ఆల్ టుగెదర్ 65 ఫీట్ రోడ్. ఈ రోడ్ స్ట్రైట్ గా వెళ్ళి జాగృతి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర కనెక్ట్ అయిపోతుంది. వెల్, నాతో రండి, ప్రాజెక్ట్ ఇంకా చూపిస్తూ డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. సాన్వికా ప్రాపర్టీస్ వారి అంజలి టౌన్షిప్ టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసరికి 5 acres 12 గుంటాస్. ఇందులో ఆల్మోస్ట్ నంబర్ ఆఫ్ ప్లాట్స్ వచ్చేసరికి 71 ప్లాట్స్ వచ్చాయి. మనకి మినిమం 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అయ్యి దాదాపుగా 300 స్క్వేర్ యార్డ్స్ వరకు డిఫరెంట్ సైజెస్ లో ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇది ఇప్పుడే రీసెంట్ గా లాంచ్ చేశారు కాబట్టి మనకి అన్ని ఫేసింగ్స్ లో ప్లాట్స్ అన్నవి అందుబాటులో ఉన్నాయి. ఈ యొక్క లేఅవుట్ లో ఒక స్పెషాలిటీ చెప్పాలి ఏంటంటే, ఆల్రెడీ ఇక్కడ కాలనీ ఉంది కాబట్టి ఈ 65 ఫీట్ రోడ్ కి ఏదైతే ఫస్ట్ బ్లాక్ ఉంటుందో ఆల్మోస్ట్ 19 ప్లాట్స్ వచ్చాయి. ఈ 19 ప్లాట్స్ లో అన్నిట్లో కూడా డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ కడుతున్నారు. ఆల్రెడీ ఆ బ్లాక్ అంతా కూడా బ్లాక్డ్. ఆ తర్వాత ఉన్న వాటిల్లోనే మనకి ప్లాట్స్ అన్నవి అందుబాటులో ఉన్నాయి. అంటే ఎంత మంచి లేఅవుట్ ఇది అన్నది జస్ట్ ఇమాజినేషన్ కోసం చెప్తున్నాను. అంటే ఆల్రెడీ ఇల్లులు ఉండి విల్లాస్ కూడా కన్స్ట్రక్ట్ అవుతున్న ఈ యొక్క లేఅవుట్ లో ఓపెన్ ప్లాట్స్ ఇన్వెస్ట్ చేస్తే మనకి అప్రిసియేషన్ అన్నది ఇంకా నో టైమ్ లో వస్తుంది. దట్ టు ఔటర్ రింగ్ రోడ్ కి అండ్ హైవే కి మంచి యాక్సెసిబిలిటీలో ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంది. HMDA నార్మ్స్ ప్రకారం ఇందులో డెవలప్మెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఫస్ట్ లో ఉన్న ఫ్రంట్ లో ఉన్న రోడ్ వచ్చేసరికి మాస్టర్ ప్లాన్ 65 ఫీట్ రోడ్. ఇంటర్నల్ గా రోడ్స్ వచ్చేసరికి 30 ఫీట్ రోడ్. ఇవన్నీ కూడా CC రోడ్స్ రాబోతున్నాయి. ఇందులో పిల్లలు ఆడుకోవడానికి ఆల్మోస్ట్ 1800 స్క్వేర్ యార్డ్స్ లో పార్క్ అనేది డెవలప్ చేయబోతున్నారు. సోషల్ యూటిలిటీ ఏరియా కూడా ఇచ్చారు. దాంతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్, కర్బింగ్ స్టోన్స్, అవెన్యూ ప్లాంటేషన్, పేవ్మెంట్స్, వాటర్ పరంగా వచ్చేసరికి ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ ఇస్తూ ఆల్మోస్ట్ వీళ్ళందరికీ సరిపడా సంప్ ఒకటి ఇక్కడ ఇస్తున్నారు. కంపౌండ్ వాల్ వర్క్ అన్నది ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ యొక్క లేఅవుట్ కి 2 ఆర్చ్లు ఇస్తున్నారు సెపరేట్ గా. ఒకటి వచ్చేసరికి ఎక్స్క్లూజివ్ గా ఓపెన్ ప్లాట్స్ కోసం ఆర్చ్ ఇస్తున్నారు. ఇంకొక ఆర్చ్ వచ్చేసరికి విల్లాస్ కోసం ఆర్చ్ ఇస్తున్నారు. అంటే ఈ 5.12 గుంటాస్ ఉన్న దాంట్లో 2 ఎంట్రీస్ అన్నవి ఉండబోతున్నాయి. ఒకటి వెస్ట్ ఎంట్రీ, ఒకటి వచ్చేసరికి నార్త్ ఎంట్రీ. ఒక్కసారి మనం అంజలి టౌన్షిప్ రావడానికి కనెక్టివిటీస్ గురించి మాట్లాడుకుందాము. మీకు ముందే చెప్పాను, ఎగ్జిట్ నంబర్ 12 బొంగళూరు గేట్ కనుక లొకేషన్ లాగా తీసుకున్నట్టే అక్కడ నుంచి ఇంటూ ది సైట్ మనం 2.5 కిలోమీటర్స్ లో రావచ్చు. అదే హైవే నుంచి అంటే సాగర్ హైవే టువర్డ్స్ మంగళపల్లి వెళ్తుంటే సాగర్ హైవే నుంచి
లోపలికి 1.2 km డిస్టెన్స్ లో ఉంటాము. ఎల్బీ నగర్ ని కనుక పిన్ పాయింట్ లాగా తీసుకున్నట్లయితే 18 కిలోమీటర్స్ ఇంటూ ద సైట్ అవుతుంది. అది కాకుండా ఇక్కడ మనకి కోహెడా టు సాంగి రోడ్ ఏదైతే ఉందో 100 ఫీట్ రోడ్ ఉంది. ఆ రోడ్ లో కనుక వచ్చినట్లయితే ఆ రోడ్ నుంచి ఈ యొక్క ప్రాజెక్ట్ కి జస్ట్ 350 మీటర్స్ డిస్టెన్స్ లో ఈ యొక్క ప్రాజెక్ట్ కి కనెక్ట్ అవ్వచ్చు. అయితే ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అన్న ఆలోచన కనుక మీకు వచ్చినట్లయితే ఇక్కడ ప్రెసెంట్ ప్రైస్ వచ్చేసరికి ఈ ప్రాజెక్ట్ లో ఇప్పుడే లాంచ్ చేశారు కాబట్టి లాంచింగ్ ప్రైస్ కింద 27,000 per square yard కోట్ చేస్తున్నారు. ఇది లిమిటెడ్ పీరియడ్ కోసమే. అయితే నేను మీకు ముందే బిగినింగ్ లో చెప్పాను, చుట్టూరుగా కాలనీ ఉంది. ఆల్రెడీ ఇక్కడ ఉంటున్నారు 2012 నుంచి. ఔటర్ రింగ్ రోడ్ కి మంచి యాక్సెసిబిలిటీ ఉంది. హైవే కి జస్ట్ నియర్ బై ఉండి చుట్టూరుగా ఆల్మోస్ట్ 30 ఇంజనీరింగ్ కాలేజీల పైన ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఇంత మంచి ప్రైమ్ లొకేషన్ లో 27,000 రూపీస్ లోనే పర్ స్క్వేర్ యార్డ్ చప్పున ఇస్తున్న ఈ లేఅవుట్ లో ఇమిడియట్ గా వచ్చి కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. మీరు కన్స్ట్రక్షన్ చేసుకున్నా ఓకే, లేదు కంపెనీ వారు కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఏ విధంగా చూసుకున్నా ఇప్పటికిప్పుడు మనం ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకుంటే ఏ ఒక్క వెంచర్ లో కూడా 50,000 కన్నా తక్కువ రావట్లేదు. కానీ ఇది ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్ లో తీసుకున్నట్లయితే మీకు కన్స్ట్రక్షన్ అయినా ఓకే, లేదా 2 times 3 times అన్నది కూడా ఇన్ నో టైం అవ్వడానికి చాలా స్కోప్ ఉంది. ఈ యొక్క ప్రాజెక్ట్ నుంచి టీసీఎస్ గానీ, కేన్స్ గానీ, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అదే విధంగా మన టాటా ఏరోస్పేస్ అనేది ఒక 10 నిమిషాల డ్రైవ్ లో కనెక్ట్ అయిపోవచ్చు. మంచి ప్రైమ్ పొటెన్షియల్, సరౌండింగ్ డెవలప్మెంట్స్ హ్యూజ్ గా ఉన్న ఈ యొక్క లేఅవుట్ లో ప్రెసెంట్ అయితే 27,000 per square yard చెప్తున్నాడు. లిమిటెడ్ పీరియడ్ అన్నది పర్టికులర్ గా మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. ఈ యొక్క ప్రాజెక్ట్ లో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ప్రైవేట్ అండ్ నేషనలైజ్ బ్యాంక్స్ నుంచి ఈ యొక్క ప్రాజెక్ట్ లో బ్యాంక్ లోన్ ఉంది. ఈ వెంచర్ నుంచి మనం ఎయిర్పోర్ట్ కూడా జస్ట్ 15 minutes డ్రైవ్ లో కనెక్ట్ అయిపోవచ్చు. అండ్ రీసెంట్ గా మనకి ఈ సాగర్ హైవే అన్నది 6 lanes అన్నది ప్రపోజల్ శాంక్షన్ కూడా అయిపోయింది. సో వెరీ సూన్ ఈ రోడ్ అన్నది వైడ్ కూడా అవ్వబోతుంది. సో మనకి కమ్యూటేషన్ అన్నది చాలా చాలా ఈజీ అవ్వబోతుంది. వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ ఈ లొకేషన్ నుంచి ఒక 6 to 7 kilometers డిస్టెన్స్ లోనే మనం కనెక్ట్ అయిపోవచ్చు. ఈ యొక్క లొకేషన్ కి వెరీ నియర్ బై లో మనకి వైఎస్ఆర్ కన్వెన్షన్ అని చెప్పేసి, ప్రతిమా కన్వెన్షన్ అని చెప్పేసి కూడా ఏసీ కన్వెన్షన్స్ ఉన్నాయి. అవి ల్యాండ్ మార్క్స్ లాగా మనం పెట్టుకోవచ్చు. ఆన్ ది వే లో మనకి HMDA లాజిస్టిక్ ట్రక్ పార్క్ కూడా ఉంది. మంచి కాలనీలో R1 జోన్ లో కనెక్టివిటీస్ పరంగా బాగుండి, సరౌండింగ్ లో ఎంప్లాయ్మెంట్ ఉండి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉన్న వాళ్ళు, ఆల్రెడీ రెసిడెన్షియల్ గా పొటెన్షియల్ ఉన్న కాలనీలో ఇంత మంచి ప్రైస్ లో మీరు గనక ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన కంపెనీ వారి నంబర్ కి కాంటాక్ట్ చేసి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తీసుకొని సైట్ విజిట్ చేయగలరు.